బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఈ రోజు తేలనుంది. ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం పిన్నెల్లికి ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు ఈ రోజుతో ముగుస్తుండటంతో ఆయన పిటిషన్ విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాలతో పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శేషగిరిరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు తనపై హత్యాయత్నం చేశారని, ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తన పిటిషన్లో కోరాడు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా పిన్నెల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించకూడదని సుప్రీం కట్టడి చేసింది. ప్రస్తుతం నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేసినట్లు సమాచారం. ఆయన కదలికలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని అరెస్టు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే సందిగ్ధత అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్పై జరిగే విచారణలో ఆయనపై ఏ నిర్ణయం తీసుకున్నది తేలనుంది. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఈ రోజు తేలనుంది. ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం పిన్నెల్లికి ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు ఈ రోజుతో ముగియడంతో ఆయన పిటిషన్ విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాలతో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి గుంటూరు నుంచి అందిస్తారు. చెప్పండి సాయి శంకర్, మీద అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఏం జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు హత్యాయత్నాలకు సంబంధించినటువంటి కేసుల్లో ప్రస్తుతం ఆయన సంబంధించి హైకోర్టు జూన్ 6వ తారీఖు వరకు అరెస్టు చేయొద్దు అనే విధంగా కూడా కౌంటింగ్ తర్వాత జూన్ 6 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అనే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు జూన్ 6వ తారీఖు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారనే విధంగా కూడా కొంత ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ఆజంబాస్తూ కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇంటి చుట్టూ కూడా గట్టి నిఘానైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా మఫ్టీలో అయితే ప్రస్తుతం అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు వెహికల్స్ ని యూజ్ చేస్తూ మఫ్టీలో పోలీసులు అయితే ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఇంటి చుట్టూ కూడా ఉంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తారనే విధంగా ప్రచారం జరగగానే ఆయన రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి అనే విధంగా కూడా పోలీసులు ముందుగా సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అనిల్ కుమార్ ఇంటి చుట్టూ కూడా పోలీసులు అయితే నిఘా ఏర్పాటు చేశారు. దాంతోపాటు నరసరాపేటకి వచ్చేటటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈరోజు అరెస్ట్ చేస్తారా లేదా, ఇదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే హైకోర్టు ఇచ్చేటటువంటి డైరెక్షన్ల ఆధారంగా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా అయితే హైకోర్టు అయితే మాత్రం 6వ తారీఖు వరకు అదుపులోకి తీసుకోవద్దు, ఎటువంటి ఈ కేసుకు సంబంధించి అంటే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కానీ అత్యాయత్నానికి సంబంధించి పిన్నెల్లి పైన నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఎటువంటి చర్యలకు వెళ్ళొద్దు అనే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం మరి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకి ముందు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరో ప్రచారం మాత్రం హైకోర్టు ఈ రోజు దీనికి సంబంధించి విచారణ చేపట్టి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి కానీ మరికొన్ని కేసుల్లో అంటే శేషగిరిరావు వేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి అంశాల్లో హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టి దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కొంత ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా ముందుకు వెళ్తారా, లేకపోతే పోలీసులే
ముందుగా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం పిన్నెల్లికి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే తప్పదు అనే విధంగా మాత్రం ప్రచారం అయితే జరుగుతుంది. హైకోర్టు ఆదేశాలు కూడా కంపల్సరీగా పిన్నెల్లికి వ్యతిరేకంగానే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా ఈ కేసులో పోలీసులకి అరెస్టు ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. లేని నేపథ్యంలోనే పోలీసులు ప్రస్తుతం నమోదైనటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ హై అలర్ట్ అయితే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచే పోలీసులు ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ సంబంధించినటువంటి అంశాలు మారిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం నరసరావుపేటలో మాత్రం ఇంకా హాట్ టాపిక్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమన్నారు మరి సాయి, అక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీల వెర్షన్ ఏంటి, ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లోకల్ లీడర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా పిన్నెల్లి పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపక్రమించి ఆ ఈవీఎం ధ్వంసం చేయడం కానీ, అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి దాడుల అంశంలో ఘర్షణలకు పాల్పడటం కానీ, ప్రత్యక్షంగా ఆయనే ఉండటం, ఇవన్నిటిని కూడా టీడీపీ అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ కేసుల్లో చర్యలు తీసుకోవాలి, అరెస్టు చేయాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న పాల్వాయి గేటుకు సంబంధించినటువంటి మహిళలతో కూడా కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఇంకా భయానికి గురవుతున్నాము, ఏ క్షణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పాల్వాయికి సంబంధించినటువంటి గ్రామంలో జరిగినటువంటి పోలింగ్ కేంద్రంలో జరిగినటువంటి ఘర్షణల్లోనే ఆయన ఈవీఎం ధ్వంసం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ శేషగిరిరావు అనేటటువంటి టీడీపీ ఏజెంట్ పైన కూడా దాడులు జరగడం జరిగింది. ఆయనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆ రోజు అక్కడ గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక మహిళ, అదేవిధంగా శేషగిరిరావు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నారు. కోర్టు ఆదేశాలతో ఈ రోజు వరకు ఆయనకు గడువు ఉంది కాబట్టి ఆ తర్వాత కంపల్సరీగా పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ప్రధానంగా వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళైతే ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సాయి.